మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం అవుతాయి అని టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి ఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి మల్లా అన్నారు. శనివారం టెక్కలి పట్టణంలోని ఎస్వీఆర్కే జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు విద్యార్థులు బానిసలు కాకూడదు అని సూచించారు. ముఖ్యంగా యువతి యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని అన్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు చివరికి బానిసగా మార్చుతుందని తెలిపారు. డ్రగ్స్ కోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనకాడరు అని, చివరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు డి వివేకానంద, కళాశాల కరెస్పాండెంట్ ఏ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ ఎం మోహన్ రావు, టెక్కలి అర్బన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారికి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కఠిన కారాగార శిక్ష మరియు పెనాల్టీ. ఒకసారి ఈ కేసుల్లో బుక్ అయితే పూర్తిగా మీ తాలూకా ఫ్యూచర్ పాడైపోతుంది. వన్స్ ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ ఎఫ్ఐఆర్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఎఫ్ఐఆర్లో ఒక నేమ్ కానీ ఏదో ఇలాంటి మత్తు పదార్థాల్లో లేకపోతే అవి వాడటంలో కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో దొరికినా మీ పేరు ఎఫ్ఐఆర్లో కంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మీరు జాబ్కి వెళ్ళినా యాక్సిడెంట్స్లో వస్తారు. దాంట్లో మీ పేరు ఉంటే ఏ జాబ్కి అర్హతలు కాదు. మోతాదు నుంచి వాడే వాటిని యాంటీబయాటిక్స్ అంటారు. అందులో గంజా వస్తుంది, ఓపియం వస్తుంది, నెక్స్ట్ ఔషధి బయటలు వస్తున్నాయి. సో ఇవన్నీ వాడడానికి ముందు మనకు వచ్చేది టొబాకో మేడ్ ప్రభుత్వం తయారు చేసిన మత్తు పదార్థాల నుంచి గుట్కా, ఖైనీ, నెక్స్ట్ సిగరెట్ ఇవన్నీ మీరు దూరంగా ఉండాలి. వీటి నుంచి ప్రభావం మీకు మొదలవుతుంది. నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. నార్కోటిక్స్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పాను. ఏంటి? ఏ నొప్పైనా సరే, అది ఎలాంటి నొప్పైనా సరే, ఎంత పెద్ద నొప్పైనా సరే, ఒక నార్కోటిక్ డ్రగ్ కనుక ఇస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది. అసలు మనకు తెలియదు ఆ నొప్పి. ఆ మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. ఎంతగా రిలాక్స్ అయిపోతాయి అంటే అసలు మనం ఈ ప్రపంచంలో ఏ బరువుతో ఉంటున్నావు, నీ బరువు నీకు తెలియలేనంతగా ఉంటుంది. నువ్వు గాలిలో తేలిపోతున్నట్టు ఉంటావు ఆ నార్కోటిక్ డ్రగ్ వేసుకుంటావు. సో అందుకని ఆ నార్కోటిక్ డ్రగ్ వేసుకుంటావు. ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్స్ తీసుకుంటాం. బయట ఎవరు తీసుకుంటారు? బాగా పేదవాళ్ళు కష్టపడి పని చేస్తారు, 10 గంటలు 12 గంటలు హార్డ్ లేబర్ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఆల్కహాల్ అలవాటైంది. సాయంకాలం అయ్యేసరికి ఆ ఆల్కహాల్ ప్రిస్క్రైబ్ దానికే ఆల్కహాల్ తీసుకోకపోతే వాళ్ళు నిద్రపోలేరు. బికాస్ ఆఫ్ ద పెయిన్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బికాస్ ఆఫ్ ద ఎడిక్షన్. సో ఇదే రకంగా దీనికన్నా నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఆ నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే నార్కోటిక్ తీసుకుంటారు. ఎప్పుడైతే నార్కోటిక్ తీసుకున్నారో పెయిన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది, మజిల్స్ అన్ని ఫ్రీ అయిపోతుంది. ఒకసారి ఆ నార్కోటిక్ కనుక ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ దాటి కనుక మీ బాడీలో కనుక సెడిమెంట్ అయింది అంటే అవే మజిల్స్ మీరు చెప్పినట్టు వెళ్తారు. మీ కాన్సెప్ట్ అన్నట్టు ఇలా కూర్చోలేరు, పడిపోతుంటారు, కూర్చోలేరు, మీ మట్టి మీరు పని చేసుకోలేరు. ఎందుకంటే మీ మజిల్ మీ బ్రెయిన్ మీ మధ్య లింక్ పోయింది. మీ బ్రెయిన్ చెప్పినట్టుగా మీ మజిల్ పెట్టలేదు. ఇలా అన్నప్పుడు నేను బాడీలో తీసాను అంటే ఏం చేశాను? రిఫ్లెక్స్ యాక్షన్స్ ఇలా అన్నారు. నేను వెంటనే ఏం చేస్తాను? తీయాలనుకున్నాను. ఇవన్నీ రిఫ్లెక్స్ యాక్షన్స్. బ్రెయిన్కి మజిల్కి మధ్య సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ ఏం చేస్తుంది అంటే ఈ నార్కోటిక్ కట్ చేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి మజిల్కి మధ్య ఉన్న సిగ్నల్ కట్ చేస్తుందో మీకు ఆ పెయిన్ తెలియదు. మజిల్ నుంచి పెయిన్ వస్తుంది, కానీ ఆ పెయిన్ ఎవరు చెప్తుంది? బ్రెయిన్ చెప్తుంది మీకు నొప్పి వస్తుంది అని. ఆ నొప్పి రాకుండా ఉండడానికి ఏమవుతుంది? మీకు మజిల్కి బ్రెయిన్కి మధ్య ఉన్న సిగ్నల్ని నార్కోటిక్ కట్ చేస్తుంది. ఆ కట్ చేసిన నార్కోటిక్ అబ్యూజ్ ఎక్కువైపోయింది అనుకుంటే ఏమవుతుంది అంటే అసలు మజిల్కి సిగ్నల్ వెళ్ళకుండా చేస్తుంది.